హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సారీ గాయ్స్, మా మమ్మీ ఇందాక ఇంటరప్ట్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం లెగ్గానే ఏదైనా తినడానికి ఉండాలి కదా అనేసి మా మమ్మీకి అడిగాను, కొద్దిగా ఏదైనా చెయ్యమ్మా స్నాక్స్లా అని. సో మా మమ్మీకి వెంటనే ఆలూస్ కనిపించాయి. ఇంకా వెంటనే దాంతో ఒక స్నాక్ చేస్తాను అని చెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆలూస్ పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలాగ ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇలాగ చాప్ చేసుకుంటున్న సమయంలో మనం ఏదైనా చెయ్యొచ్చు, లైక్ వాటర్ తాగొచ్చు. స్లో కట్ చేస్తుంది మా మమ్మీ కొద్దిగా. చాలా స్లో మమ్మీ. ఇప్పుడు ఇదో వేరే టెక్నిక్ ఆనియన్ కట్ చేయడానికి. మా మమ్మీ నెయిల్ పాలిష్ చూడండి, సగం అరిగిపోయింది. ఓకే, ఆనియన్స్ చాప్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొద్ది చిన్నగా చాప్ చేసుకోవాలి, దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ అలాగా. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న ఆలూస్ నుంచి వాటర్ అంతా బయటికి తీసేయాలి. అందులోని కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, జీరా, చాట్ మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. అంటే నాకు ఈ ఇంగ్రీడియంట్స్ అంత సరిగ్గా తెలియదు కాబట్టి చెప్పేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఇదేంటిది బేకింగ్ సోడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంట, సారీ. ఓకే, అది వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్నాక చాలా స్లోగా ఉంది వీడియో. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ మన ఆ మిశ్రమంలోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గట్టిగా ఒక పేస్ట్ లాగా రావాలి. గట్టిగా ఇలాగ పేస్ట్లా చేసుకోవాలి. అందులోని ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి. మా మమ్మీ నీట్గా ఉంచుకుంటుందని చూపించుకోవడానికి ఇప్పుడు సింక్ చూపించింది. ఓకే, అన్నీ క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చేయి కడుక్కోవాలి. హ్యాండ్ వాష్ కూడా చేసుకోవాలి. అప్పుడు మన హైజీన్ లెవెల్స్ తెలుస్తాయి అందరికీ. ఓకే, మా మమ్మీ చేతికి తాడు మొన్న నేనే కట్టాను తిరుపతి వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అందులోని అది కొద్దిగా పౌడర్ వేసుకోవాలి. ఏ పౌడర్? రైస్ పౌడర్.